హలో అందరికీ. సి ఓకే, నిన్నటి ఫ్రైడే ట్రేడింగ్ అండ్ థర్స్డే వెనస్డే 3 రోజులు ట్రేడింగ్ చేశాను. నేను పేపర్ ట్రేడ్ చేసినాను. ఆ పేపర్ ట్రేడ్ రిజల్ట్స్ చూపిస్తాను నేను. బిఫోర్ దాట్ మండే రోజు మార్కెట్ ఎట్లా బిహేవ్ చేయడానికి అవకాశం ఉందో డిస్కస్ చేస్తాను. సో ఇది 15 మినిట్స్ చార్ట్. దాంట్లో కన్సాలిడేషన్ మోడ్ కానీ అండ్ ర్యాలీ చేసిన విధానం కానీ అబ్జర్వ్ చేస్తే స్టిల్ నెక్స్ట్ కూడా సెల్ ఆన్ రైజ్ మార్కెట్ ఫార్మేషన్ అయింది. అంటే సో యాజ్ ఫ్రైడే రోజు ఎట్లా ఇంప్లిమెంట్ చేశామో ఇన్ కేస్ గ్యాప్ అప్ వస్తే వీల్ గో ఫర్ సెల్లింగే, అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ వస్తే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ర్యాలీ అండ్ గో ఫర్ సెల్లింగ్. సో దట్ విల్ బీ ద స్ట్రాటజీ. ఇది గత ఆల్మోస్ట్ 2 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇట్స్ వర్కింగ్ వెల్. ఓకే, అండ్ సో 76,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 76,600. ఒకవేళ రేపు డైరెక్ట్ 200-300 గ్యాప్ అప్ వచ్చినా అక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంది. సో ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ అవుతుందన్నమాట. నెక్స్ట్ లాస్ట్ 3 days నేనైతే పేపర్ ట్రేడ్ చేసినా కదా, అవి రిజల్ట్స్ చూద్దాము. చూడండి, ఫార్వర్డ్ టెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీస్ మీద క్లిక్ చేసిన అండ్ పాస్ట్ ట్రేడ్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వస్తాయి. చూడండి 3 days. వెనస్డే రోజు 37,800, థర్స్డే 24,300 అండ్ ఫ్రైడే 21,800. నెట్ 83,000 ప్రాఫిట్ జనరేట్ చేసింది. ఇది స్కాల్పింగ్ కోసం దీనిలో 2 స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నా. ఒకటేమో స్కాల్పింగ్, ఇంకోటేమో బై ఆన్ డిప్స్ ఆర్ సెల్ ఆన్ రైస్ స్ట్రాటజీ. ఈ రెండుని మిక్స్ చేసి యూజ్ చేస్తున్నాను. అండ్ సో బోత్ ఆర్ వర్కింగ్ ఫైన్. కాకపోతే నేను ఒక వీడియో చేసిన, ఓకే, మై ఆల్గో టెస్ట్ స్ట్రాటజీ అని. సో దాంట్లో వాడుతున్నటువంటి దాన్ని ఇందులో యూజ్ చేస్తూ 10 పాయింట్స్ క్యాప్చరింగ్ అనేది యూజ్ చేస్తూ చేసినటువంటి స్ట్రాటజీలో ఇవన్నీ జనరేట్ అయినాయి అన్నమాట. సో ఇట్స్ వెరీ పర్ఫెక్ట్ అనాలిసిస్ ఉంటేనే వర్క్ అవుతుంది, అది లేదు అంటే కాదు. సో బ్లైండ్గా ఎవరు కూడా జస్ట్ స్ట్రాటజీ చెప్పాడు కదా అని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. నాలాగా మీరు పేపర్ ట్రేడ్ చేసుకొని ఇన్ కేస్ మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారు అనుకుంటేనే ఇంప్లిమెంట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఎడ్జ్ ఎక్కడ ఉంటుంది అంటే పర్ఫెక్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు కదా, సో అట్లాంటి ప్లేసెస్లోనే వర్క్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఇందులో కొన్ని గమనిస్తే ఎక్కడైతే మార్కెట్ అక్కడక్కడే ర్యాలీ కాకుండా కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నప్పుడే పనిచేస్తుందన్నమాట. సో అది గుర్తుంచుకోవాలి. అండ్ ఎవ్రీ మూమెంట్ మనం అందులోనే ట్రేడ్ చేస్తాము అంటే ఇట్ విల్ నాట్ వర్కౌట్, అది వర్కౌట్ కాదు. సో ఇది లాస్ట్ 3 days చేసినటువంటి పర్ఫార్మెన్స్. అండ్ కంటిన్యూస్గా చేస్తాను 1-2 months కూడా చేసుకున్న తర్వాత దెన్ ఐ విల్ గో ఫర్ రియల్ ఎగ్జిక్యూషన్. అండ్ రియల్ ఎగ్జిక్యూషన్ ట్రేడ్స్ అనేది యాక్చువల్గా వీడియోస్లో చూపించవద్దు. సో సెబీ రీసెంట్గా మనకి కొన్ని నామ్స్ రిలీజ్ చేసినారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ సో డైరెక్ట్గా సెక్యూరిటీస్ డిస్ప్లే చేస్తూ దాని గురించి జనరల్ సెన్స్లో మాట్లాడవచ్చు, కానీ ట్రేడింగ్ సంబంధించిన రికమెండేషన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ రివీల్ చేయొద్దు అన్న కండిషన్స్ తీసుకొచ్చారు. సో ఆ కాంప్లయన్స్కి మనం పాటించాలి కాబట్టి ఐ కెన్ నాట్ షో రియల్ ట్రేడ్స్. అండ్ ఇది ఓన్లీ పేపర్ ట్రేడ్. అది కూడా నేను వైట్ లేబుల్డ్ ప్లాట్ఫామ్ ఆల్గో టెస్ట్ అనేది వైట్ లేబుల్డ్ ఆల్గోరిథం ప్లాట్ఫామ్ అంటారు. సో వైట్ లేబుల్డ్ అంటే మనము దాంట్లో స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో అది యూజ్ చేస్తూ నేను చూపిస్తున్నాను. ఇది నాకు పర్టికులర్లీ ఫర్ మై సెల్ఫ్, మై ఓన్ అనాలిసిస్ కోసం, మై ఓన్ పర్ఫెక్షన్ కోసం ఉపయోగపడుతుంది.
ఐ విల్ ప్లాన్ హౌ టు డూ ఇట్ అనేది. సో ఇందులో ట్యాక్సెస్ అండ్ ఛార్జెస్ జీరో బ్రోకరేజ్ లేకుండా ఇచ్చేటువంటి బ్రోకర్ని యూజ్ చేస్తే ఈ ఛార్జెస్ పడుతున్నాయి. బట్ లైక్ అదర్ బ్రోకర్స్ 20 రూపీస్ పర్ ఆర్డర్ తీసుకునే వాళ్ళ దగ్గర ప్రాఫిట్ ఉంటుంది. బట్ నేను గతంలో క్యాలిక్యులేట్ చేసిన మెథడ్ చూస్తే ఎట్లా క్యాలిక్యులేషన్ అంటే, ఇక్కడ ఛార్జెస్ ఎంత పడుతున్నాయో 11,300, దీనికి 2 టైమ్స్ అంటే ఇంకా 22,000 వరకు ఛార్జెస్ పడతాయి. ఓకే, అంటే ఆల్మోస్ట్ 33,000 వరకు ఛార్జెస్ పడతాయి. ఓకే, సో టోటల్ 83 ప్రాఫిట్ చేసిన అండ్ అరౌండ్ 34,000-35,000 వరకు ఛార్జెస్ పడితే నార్మల్ బ్రోకర్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేసినందుకు, రైట్. సో అదే జీరో అయితే ఎక్కువ మనకి ట్రేడర్కి సేవ్ అవుతాయి. అండ్ నేను పర్ డే అరౌండ్ 15,000 5% ప్రాఫిట్ పెట్టుకొని చేస్తున్నాను. ఆప్షన్ బయింగ్ చేస్తాం కాబట్టి సో కొంచెం పర్సంటేజ్ ఎక్కువనే పెట్టుకున్నాను, 5% అనేది. 72 అంటే 3 డేస్కి 45,000 నెట్ ఉండాలి. బట్ స్టిల్ వీఆర్ ఆల్మోస్ట్ ఇంకా 2 డేస్ ఎక్స్ట్రా జనరేట్ అయ్యి ఉంది. సో ఇది చెక్ చేస్తాం హౌ ఇట్ విల్ పర్ఫామ్. మీరు ఒక్కసారి నేను కిందికి ట్రాక్ చేస్తాను, దీన్నే చూడండి. 20 క్వాంటిటీ ఇవి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. నేను చెప్పినట్టుగానే ఆల్మోస్ట్ 10 పాయింట్స్ మీకు డిఫరెన్స్ గమనిస్తే ఇక్కడ 468, ఎగ్జిట్ ప్రైస్ 478, ఇట్లా 10 పాయింట్స్ స్కాల్పింగ్ చేస్తూ ఇది వచ్చింది. బట్ మార్కెట్ స్టార్ట్గానే ఇది స్టార్ట్ చేస్తే వర్కౌట్ కాదు, హ్యూజ్గా లాస్ వస్తుంది ఎగెయిన్స్ట్కి వెళ్తే. ఇది ఎప్పుడైతే మీకు మార్కెట్ బిజీ అవర్ ఫస్ట్ 1 అవర్ తర్వాత, అది కూడా మీరు పుట్ సైడ్ స్కాల్పింగ్ చేయాలన్నా కాల్ సైడ్ స్కాల్పింగ్ చేయాలన్నా డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం బోత్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కాల్ అండ్ పుట్ 2 స్ట్రాటజీస్ డిప్లాయ్ కూడా చేయొచ్చు రేంజ్ బౌండ్లో ఉంటే. సో అట్లాంటి మేనేజ్మెంట్ అనేది మీకు వస్తేనే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వీలవుతుంది అనమాట. సో అండ్ మళ్ళీ చెప్తున్నాను, రేపు వచ్చేసి అంటే మండే మనకి మార్కెట్ అగైన్ సెల్ ఆన్ రైజ్ పెరిగినప్పుడు అమ్మే ప్లానింగ్ చేసుకుంటే, సో ఐ థింక్ ఇట్ విల్ వర్కౌట్. నాకు పాస్ట్లో వర్కౌట్ అయింది, ఇప్పుడు కూడా నిన్న కూడా ఎగ్జిక్యూట్ చేసిన వర్కౌట్ అయింది. ఈ ప్లాన్స్ అది వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను.